అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. హాజిరీన జమాత్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఉపవాసానికి సంబంధించి కొన్ని సందేహాలు, అనుమానాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాంటి కొన్ని అనుమానాలు, సందేహాలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో వాటికి సంబంధించి ప్రశ్నలు జవాబుల రూపంలో ఈరోజు ఇన్షాల్లాహ్ తాలా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అన్ని సందేహాలకు ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఒక వస్తువు నోటి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, లేదా కళ్ళ ద్వారా కానీ ఏదో రకంగా మనకు హలక్ అంటే ఇక్కడ గొంతు లోపలికి చేరినట్టయితే, ఈ 3 రంధ్రాల ద్వారా గొంతులోనికి చేరినట్టయితే కనుక అప్పుడు ఆ ఉపవాసం అనేది భంగమైపోతుంది. అలా కాకోకుండా శరీరం నుంచి ఏదైనా ఒక పదార్థం బయటికి వస్తే దానివల్ల ఉపవాసం అనేది భంగం కలగదు. ఈ నియమం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక పదార్థం లోపలికి పోతే ఉపవాసం అనేది రద్దు అయిపోతుంది. ఏదైనా ఒక పదార్థం బయటికి వస్తే ఉపవాసం అనేది దాంతో రద్దు అవ్వదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మొదటి ప్రశ్న, చిగుర్ల నుండి రక్తం కారడం వల్ల ఉపవాసం భంగమవుతుందా అని. కొంతమందికి చిగుళ్ళలో సమస్యలు ఉన్న వాళ్ళకు లైట్గా రక్తం అనేది కారడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నిద్ర లేచిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి రక్తం కారుతుంది. కొంతమందికి ఎండలకు కూడా ఈ విధమైనటువంటి రక్తం అనేది రావడం జరగచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, చిగుళ్ళ నుండి రక్తం వచ్చినంత మాత్రాన ఉపవాసం భంగం కాదు. అయితే ఆ రక్తం అనేది దాన్ని మీరు మింగడం వల్ల లోపలికి వెళితే ఆ రక్తం యొక్క టేస్ట్, దాని జాయికా అనేది మీరు ఫీల్ అయితే గొంతులో, అప్పుడు మీ యొక్క ఉపవాసం అనేది రద్దు అవుతుంది. దానికి బదులుగా మీరు ఒక ఉపవాసాన్ని కజాగా పాటించవలసి ఉంటుంది. అదేవిధంగా ముక్కు నుండి రక్తం కారితే ఉపవాసం రద్దు అవుతుందా అని అడగడం జరిగింది. దీనికి కూడా అదే నియమమే. ముక్కు నుండి కానీ, నోటి నుండి కానీ వేరే ఇంకేదైనా జరియా ద్వారా గొంతులోనికి ఏదైనా పదార్థం పోతే ఉపవాసం రద్దు అవుతుంది. ముక్కు నుండి రక్తం బయటికి రావడం వల్ల ఉపవాసం రద్దు అవ్వదు. దాన్ని మీరు పీల్చినారు, ఆ పీల్చినటువంటి రక్తం గొంతులోకి పోయింది, దాని టేస్ట్ మీకు తెలుస్తుంది పోయినట్టు అంటే అప్పుడు మీ ఉపవాసం రద్దు అవుతుంది. అంతే తప్ప కేవలం ముక్కు నుంచి రక్తం కారడం వల్ల ఉపవాసం రద్దు అవ్వదు. మరొక ప్రశ్న అడగడం ఏమిటంటే, సాధారణంగా కొన్నిసార్లు కింద పడినప్పుడు కానీ, లేదంటే వేరే ఏదన్నా గాయాలు తగిలినప్పుడు కానీ, శరీరం నుండి తీవ్రంగా రక్తం ప్రవహించినప్పుడు కానీ, లేదా ఏదో ఒక గాయం వల్ల రక్తం బయటకు వస్తే ఉపవాసం పోతుందా అని. ఇంతకుముందే మనం చెప్పినట్టు శరీరం నుండి ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక పదార్థం బయటకు వచ్చినంత మాత్రాన ఉపవాసం రద్దవ్వదు, లోపలికి పోతే అవుతుంది. ఇప్పుడు రక్తం బయటికి వస్తుంది కాబట్టి దాంతో ఉపవాసం రద్దవ్వదు. ఒకవేళ చాలా సివియర్గా ఉంది, మీరు ఎంతగా గాయపడినారంటే ఇప్పుడు తొందరగా మీకు చికిత్స చేయాలి, మీరు తొందరగా ఉపవాసాన్ని విరమించాలి అని చెప్పేసి డాక్టర్లు కనుక చెప్తే మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. మీరు అదేవిధంగా ఉపవాసాన్ని పెట్టి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. తీవ్రమైన రక్తస్రావం అయితే దానికి బదులుగా మరొక ఉపవాసం కజా పాటించవచ్చు. ఈ విషయం గుర్తుపెట్టు. వాంతికి వచ్చినప్పుడు ఉపవాసం రద్దు అవుతుందా అని. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు అదే నియమమే. ఏదైనా ఒక పదార్థం లోనికి పోతే ఉపవాసం రద్దవుతుంది, బయటికి వస్తే రద్దవ్వదు. వాంతి అనేది శరీరం నుండి బయటికి వస్తుంది. అది పూర్తిగా నోటి నిండా వాంతి కానివ్వండి, కొంచెం కానివ్వండి. వజువుకు సంబంధించింది అయితే పూర్తిగా నోటి నిండా వాంతి వస్తే వజువు అనేది రద్దవుతుంది. కానీ ఉపవాసం విషయంలో అలా ఏం కాదు. వాంతి ఎంతైనా రానివ్వండి, ఉపవాసం దాంతో రద్దవ్వదు. అయితే ఆ ఫోర్స్తో బయటకు వచ్చిన తర్వాత వామిటింగ్ మళ్ళీ మీరు మింగితే అట్లే బయటకు ఊయకోకుండా మింగితే అప్పుడు మీ యొక్క ఉపవాసం అనేది రద్దు అవుతుంది. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సహీ హదీస్ ఉంది ఒకటి,
ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటే, కావాలని వామిటింగ్ చేసుకుంటే ఉపవాసం రద్దు అవుతుంది. ఉపవాసాన్ని రద్దు చేసే ఉద్దేశంతో కనుక మీరు వాంతి చేసుకున్నారంటే మీ ఉపవాసం రద్దు అయిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీకు తిన్నది అరక్కనో, మీకు తినింది అరక్కనో, లేదంటే అజీర్తి వలనో, లేదంటే గ్యాస్ మూలానో ఏదైనా సరే కొన్ని పలుకులు పైకి వచ్చినా వాటిని బయటికి ఉమ్మేసేయండి. వాటి వల్ల ఉపవాసం ఏమీ రద్దు కాదు. మరొక ప్రశ్న, ఉపవాస స్థితిలో కటింగ్ చేసుకోవచ్చా? కటింగ్ చేసుకోవడం వల్ల ఉపవాసం ఏమైనా రద్దు అవుతుందా? ఉపవాసానికి కటింగ్కి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే కటింగ్ చేయించుకుంటే మీ శరీరం నుంచి ఒక పదార్థం బయటికి పోతుంది తప్ప మీరు ఆ కటింగ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏం లోపలికి తినరు. కాబట్టి ఉపవాసంలో కటింగ్ చేయించుకున్న ఎటువంటి తప్పు లేదు. మీ ఉపవాసానికి ఎటువంటి దాంతో నష్టమేం లేదు. ప్రజల్లో ఈ మూఢనమ్మకాలు మాత్రమే, ఉపవాస స్థితిలో కటింగ్ చేయించుకోకూడదని, ఇలాంటివన్నీ వాళ్ళ మూఢనమ్మకాలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అదేవిధంగా ప్రశ్న అడగడం జరిగింది, ఉపవాస స్థితిలో ఆడవాళ్ళు కూడా వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా అని. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే గోర్లు కట్ చేసుకోవడం కానీ వెంట్రుకలు కట్ చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల ఉపవాసం రద్దు కాదు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని పాటించి మరి మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడవాళ్ళు ఎప్పటికీ కూడా జుట్టును మగవాళ్ళలాగా ఈ కంద అంటారే భుజం పైకి కట్ చేసుకోకూడదు. వాళ్ళ వెంట్రుకలు ఎప్పుడు భుజం కిందికే ఉండాలి. ఏదైనా వేరే కారణం వల్ల ఉంటే అది చెప్పలేం, మెడికల్ పరంగా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు తప్ప నార్మల్ స్థితిలో ఈ విధంగా కట్ చేసుకోకండి. అయితే దానివల్ల ఉపవాసానికి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ పడదు. ఇన్హేలర్ వాడడం వల్ల ఉపవాసం రద్దు అవుతుందా అని. మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఏదైనా ఒక పదార్థాన్ని ముక్కు ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ నోటి ద్వారా కానీ హలక్లోనికి పోయేంత వరకు మనం తీసుకున్నామంటే దానివల్ల ఉపవాసం రద్దు అవుతుంది. ఇప్పుడు మీరు ఇన్హేలర్ని వాడేటప్పుడు ముక్కులోనికి ఆ ద్రవం అనేది ఎక్కించుకుంటారు. అది లోపలికి గ్యారంటీగా పోతుంది. దాన్ని మీరు ఫీల్ కూడా అవుతారు లోపలికి పోయినట్టు. మీరు ఆ ఫోర్స్తో ఇన్హేల్ చేయడం వల్ల అది లోపలికి అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఉపవాసం రద్దు అవుతుంది. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే ఇన్హేలర్ లేకపోకుండా వారి యొక్క జీవితం గడవదు. అలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు. కానీ ఉపవాసం ఉండే శక్తి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే డాక్టర్ని సంప్రదించి, ఒకవేళ వాళ్ళు ఇన్హేలర్ వాడుకోకుండా వేరే మార్గం ఏదన్నా ఉంటే ఈ కొద్ది రోజులు అట్లాంటి ప్రయత్నాలు చేయొచ్చు. అయినా సరే ఇన్హేలర్ వాడుతూ ఉపవాసాన్ని పాటించాలనుకుంటే మీరు పాటించవచ్చు. అయితే దానికి బదులుగా ముందు జాగ్రత్తగా ఒక ఫిదియా కూడా చెల్లించే ప్రయత్నం చేయండి. ఇన్హేలర్ విషయంలో ఉలమాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే అతను స్వయంగా వ్యాధిగ్రస్తుడు కాబట్టి అతను ఉపవాసం పాటించకపోయినా పర్వాలేదు, అయితే దానికి బదులుగా ఫిదియా చెల్లించినా సరిపోతుందని అంటారు. కాబట్టి మీకు ఏ విధంగా సౌకర్యం అయితే ఈ 3 ఆప్షన్స్లో ఆ ఆప్షన్ మీరు ఎంచుకొని పాటించే ప్రయత్నం చేయండి. ఉపవాస స్థితిలో ఇంజెక్షన్, సూది మందు కానీ ఇన్సులిన్ కానీ డ్రిప్ ఇట్లాంటివి వేయించుకోవడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని ప్రశ్నించడం జరిగింది. చూడండి, దీనికి సంబంధించి కూడా ఉలమాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకుముందే నేను చెప్పినట్టు ఏదైనా ఒక వస్తువుని ముక్కు, కళ్ళు మరియు నోటి ద్వారా గొంతులో వరకు తీసుకున్నట్టయితే ఉపవాసం భంగమైపోతుంది అనేది చాలామంది ఉలమాల యొక్క అభిప్రాయం. అంతే కొంతమంది ఉలమాల అభిప్రాయం ఏమిటి అంటే ఏ రకంగా శరీరంలోనికి తీసుకున్నా, అంటే అది నాడుల్లోనికి తీసుకున్నా, కండల్లోనికి ఏదన్నా ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నా కూడా ఇది శరీరం యొక్క శక్తిని పెంచుతుంది కాబట్టి ఉపవాసం వీగిపోతుంది అంటారు. ఇప్పుడు ఇంజెక్షన్ లేదా ఇన్సులిన్ వీటి విషయానికి వస్తే మీరు మొదట గమనించాల్సింది ఏమంటే ఈ ఇంజెక్షన్ కనుక ఇప్పుడు మనం వేసుకోకపోతే ఉపవాస స్థితిలో మన యొక్క వ్యాధికి కానీ ఏదైనా పెరిగే అవకాశం ఉందా, లేదంటే మనకు వేరే ఇతరత్ర ప్రమాదాలు వచ్చి పడేది ఏమన్నా ఉందా, లేదంటే మన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందా అంటే కన్నా మీరు ఖచ్చితంగా ఇంజెక్షన్ వేయించుకోండి. మీరు కావాలంటే తర్వాత ఖజా పాటించుకోండి, లేదంటే ఫిదియా చెల్లించుకోండి. అలా లేదు, నార్మల్గా ఉపవాసం ఉన్న తర్వాత వ్యాధి వచ్చింది, జ్వరం తీవ్రంగా రావడం కానీ ఏదో ఒకటి వచ్చింది, నేను ఇప్పుడు ఇంజెక్షన్ వేయించుకోవచ్చా అంటే సాయంత్రం వరకు ఉండే ప్రయత్నం చేయండి. లేదు అట్లాంటి పరిస్థితి లేదు, మరీ తీవ్రమైపోతుంది వ్యాధి అన్నప్పుడు ఇంజెక్షన్ వేయించుకోండి.
జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఖజా పాటిస్తారేమో, తర్వాత పాటించండి, లేదంటే ఒక ఫిదియా చెల్లించండి. ఎందుకంటే ఇంజెక్షన్ వల్ల ఉపవాసం పోతుందనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇష్టం, ఎందుకైనా మంచిది ఒక ఫిదియా చెల్లించుకోండి. ఇక మరో ఆప్షన్ ఏమిటంటే చూడండి, ఒకవేళ ఎవరైనా తీవ్రమైన వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఉదాహరణకు ఒక వ్యక్తికి మలేరియా వచ్చింది, డైలీ 3 ఇంజెక్షన్లు వేయించుకోవాలి, జ్వరం విడిచి వస్తుంది. ఇప్పుడు ఇతను మరీజ్, అల్లాహ్ తఆలా ఖురాన్లో స్వయంగా ప్రయాణికునికి వ్యాధిగ్రస్తునికి ఉపవాసాలు తర్వాత పాటించేటువంటి వెసులుబాటు ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత కష్టపడి మీరు ఇంజెక్షన్లు వేయించుకుంటూ ఉపవాసాలు పాటిస్తారు? రంజాన్ తర్వాత కూడా మీరు పాటించవచ్చు కదా. అల్లాహ్ తఆలా స్వయంగా మీకు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇంత కష్టపడ్డం దేనికి? ఇన్సులిన్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్కి అయితే వాళ్ళకి తప్పదు, వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు కూడా పాటించలేము అన్నప్పుడు ఫిదియా చెల్లించుకోండి, లేదంటే తర్వాత ఏమన్నా ఆరోగ్యం మెరుగుపడితే అప్పుడు పాటించుకోండి. అంతే తప్ప జీవితాన్ని రిస్క్ చేసి, ప్రాణాన్ని రిస్క్ చేసి చేయొద్దండి. ఏదన్నా చిన్న వ్యాధులు ఉన్నాయి, జలుబు కానీ లేదంటే నార్మల్ జ్వరం ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కొంచెం సాయంత్రం వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకొని సాయంత్రం ఇంజెక్షన్ వేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మది ఉపవాస స్థితిలో బయటికి రావడం వల్ల ఉపవాసం భంగం అవుతుందని. మజీ వల్ల కానీ మది వల్ల కానీ ఉపవాసం భంగం కాదు. అయితే మది వస్తున్నాయంటే అతను ఏదైనా చూడకూడనటువంటివి, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడడం కానీ లేదంటే ఆ విధమైనటువంటి కోరికలు రావడం వల్ల ఈ మజీ అనేది వెలువడుతూ ఉంటుంది. అదేవిధంగా మది అనేది ఏదైతే ఈ వది అనేది ఏదైతే ఉందో, మజీ మరియు వది ఉపవాస స్థితిలో బయటికి రావడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని అడగడం జరిగింది. ముందుగా చూడండి, మజీ అంటే ఏమిటంటే పురుషునికి ఏదైనా కోరికలు కలిగినప్పుడు కానీ లేదంటే ఏదైనా అశ్లీలమైనటువంటి వాటిని చూసినప్పుడు కానీ అది మర్మాంగం నుంచి ఒక తేలికపాటి ద్రవం అనేది కంటిన్యూస్గా వెలువడడం జరుగుతుంది. దీనివల్ల వజూ అయితే భంగం అయిపోతుంది కానీ ఉపవాసం భంగం కాదు. అదేవిధంగా వది అనేది ఏమిటంటే ఇది మూత్రానికి ముందు కానీ మూత్రం తర్వాత కానీ వీర్యం లైట్గా వెలువడడాన్ని ఏమంటారంటే వది అంటారు. దీనివల్ల కూడా వజూ భంగం అయిపోతుంది తప్ప మీకు ఉపవాసం అనేది భంగం కాదు. కాకపోతే మజీ వెలువడుతుందంటే మీరు ఏదైనా చూడకూడదు చూస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా తప్పుగా ఏదైనా వేరే మీ కోరికల మూలాన ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటిది వెలువడుతుంది. అయితే మీరు ఉపవాస స్థితిలో ఈ రకంగా ఆలోచించడం అనేది ఏదైతే ఉందో ఇది ఉపవాసం యొక్క దాని రూట్కు, దాని కాజ్కి, ఏ పర్పస్తో అయితే అల్లాహ్ తఆలా ఉపవాసం పెట్టినాడో ఆ పర్పస్కు, ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా పాటించినట్లు అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి విషయాల నుంచి మనం జాగ్రత్త పడాలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఎవరైతే అసభ్య పనులకు, అసభ్య మాటలకు మరియు గొడవలకు దూరంగా లేరో ఇట్లాంటి వాళ్ళు ఉపవాసం పాటించినా కూడా ఏమి పొందలేరు అని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటి విషయాలకు మనం దూరంగా ఉంటేనే మంచిది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఉపవాసం అయితే భంగం కాదు. ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని చాలామంది తిడుతూ ఉంటారు ఈ విషయం మీద. ఉపవాస స్థితిలో టీవీ చూడడం, ఉపవాస స్థితిలో పాటలు వినడం, ఉపవాస స్థితిలో ఏదైనా క్యారమ్ బోర్డు లాంటివి ఆడుకుంటూ ఉండడం, లేదా ఉపవాస స్థితిలో ఎక్కువగా నిద్రపోవడం, ఇవన్నీ కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు. చూడండి, ఉపవాస స్థితిలో నిద్రపోవడం అనేది అది ఏం హానికరమైనదేమీ కాదు, తప్పేమీ కాదు. పైగా కొన్ని జయీఫ్ రివాయతుల ప్రకారం నిసాబ్ అహ్లే ఖిద్మతే షరియాలో కూడా మీకు దొరుకుతుంది. దాని ప్రామాణికత అంత సరైనది కాకపోయినప్పటికీ ఉపవాసి నిద్ర కూడా తస్బీ లాంటిది అని కూడా మనకు కొన్ని రివాయతులు దొరుకుతాయి. కాబట్టి నిద్రపోవడం వల్ల మీకేం లేదు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇక పొద్దున సెహరీ తిని పడుకుంటే మళ్ళీ జొహర్ వరకు లేచేదేం లేదు, మళ్ళీ జొహర్కి ఏదన్నా లేస్తే లేస్తారు, లేదంటే లేదు, మళ్ళీ సాయంత్రం వరకు అదే విధంగా పడుకొని ఉంటారు. ఇట్లాంటి నిద్రతో కూడినటువంటి ఉపవాసాన్ని మనం ఫాకా అంటారు కొంతమంది. అంటే ఇది పస్తులు ఉండడం తప్ప మరేమీ కాదు అని. ఎందుకంటే ఉపవాసం యొక్క లక్ష్యమే ఏమిటి అంటే మీలో భయభక్తులు పెరగాలని. అదే భయభక్తులు కనుక మీకుంటే అల్లాహ్ జిక్ర్ చేసేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు, నమాజులు సక్రమంగా ఆచరించేవాళ్ళు. కాబట్టి మరీ అతిగా నిద్రపోవడం అనేది ఇదంత మంచి విషయం కాదు. కానీ జనరల్గా నిద్రపోయారు, వాడికి నిద్ర వస్తుంది, లేదంటే అలసిపోయాడు, ఉపవాసంలో వాడికి శక్తి ఉండడం లేదు ఏదన్నా చేయడానికంటే కనుక అటువంటి వాళ్ళు నిద్రపోయినా తప్పులేదు.
ఇక మిగిలినవి ఏదైతే ఉన్నాయో క్యారమ్ బోర్డు ఆడడం కానీ లేదంటే టీవీలు చూడడం కానీ ఇట్లాంటివి అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మక్రు. మీరు వీటి నుంచి ఎంతగా రక్షింపబడితే అంత మంచిది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వజూ చేసే సమయంలో నీరు నోటిలోనికి పోవడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా అని. వజూ చేసేటప్పుడు ఉపవాస స్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గరగరా వరకు మీరు పోకూడదు. అదేవిధంగా ముక్కులోనికి నీళ్ళు ఎక్కించుకున్నప్పుడు వాటిని పీల్చకూడదు. ఆ నీళ్లు కనుక మీకు గొంతుకులోకి చేరితే, హలక్కులోకి చేరితే మీ యొక్క ఉపవాసం అనేది రద్దు అయిపోతుంది. కాబట్టి వజూ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొన్ని నీళ్లు తీసుకొని ఈ పై భాగంలో, ఈ వెలుపలి భాగంలో మాత్రమే పుక్కిలిచ్చి మూయాలి. అదేవిధంగా ముక్కులోనికి నీళ్ళు ఎక్కించేటప్పుడు లోపలికి పీల్చొద్దండి. ఒకవేళ మనం ఊసేసిన తర్వాత, ఉమ్మేసిన తర్వాత నోట్లో నీళ్లు ఉమ్మేసాం, కొంచెం తడి గొంతులోకి తగులుతుంది లైట్గా, మనమేం మింగలేదు దాన్ని, కానీ కొంచెం తడిగా అనిపిస్తుంది గొంతులో, దానివల్ల ఉపవాసం అయితే రద్దు కాదు. మీరు అదే పనిగా నీళ్ళు లోపలికి తీసుకున్నారంటే మీ యొక్క ఉపవాసం అనేది రద్దు అయిపోతుంది. తర్వాతి ప్రశ్న, ఉపవాస సమయంలో ఎహ్తిలాం అవ్వడం వల్ల ఉపవాసం భంగం అవుతుందా, అప్పుడు ఏం చేయాలి అని. చూడండి, ఎహ్తిలాం అంటే ఏమంటే నిద్రపోయినప్పుడు పురుషునికి లేదా స్త్రీకి ఏదైనా కలలు రావడం వల్ల వారి యొక్క మర్మాంగం నుంచి మణి అనేది వెలువడడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఇహ్తిలాం అంటాం, స్వప్నస్ఖలనం అంటాం. స్వప్నస్ఖలనం గనక పగలు నిద్రపోయినప్పుడు ఉపవాస స్థితిలో గనక జరిగితే దానివల్ల ఉపవాసం అనేది మీకు రద్దు అవ్వదు. కాకపోతే మీ మీద గుస్సులు అనేది ఫరజ్ అయిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి అంటే మీరు వెంటనే వెళ్ళి గుస్సులు చేసుకోండి. అయితే గుస్సుల్లో మనకు ఎన్ని ఫరజులు ఉన్నాయి? 3 ఫరజులు ఉన్నాయి. అదేమిటి? ముక్కులోనికి నీళ్ళు ఎక్కించడం, నోటిలో గరగరా చేయడం, నోటిలో నీళ్లు తీసుకొని పుక్కిలిచ్చడం, మరియు పూర్తి శరీరం మీద మీరు నీటిని ప్రవహింపజేయడం. ఇందులో ముక్కులో నీళ్ళు ఎక్కించడం మరియు నోటిలో గరగరా చేయడం విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, గొంతు వరకు నీళ్లు పోకోకుండా మీరు చేయండి. ఇక పూర్తి శరీరం మీద నీళ్లు పోసుకొని 3 సార్లు ప్రవహింపజేస్తే సరిపోతుంది. మీ ఉపవాసం ఎక్కడికి పోదు, మీ ఉపవాసం దాంతో ఏం రద్దవదు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ టైం రోజా పెడుతున్నటువంటి యువకుల్లో చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది. భయపడిపోయి వాళ్ళు ఉపవాసం పోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఉపవాసం దాంతో ఏ విధంగానూ రద్దు కాదు. కాకపోతే వెంటనే స్నానం చేసేయండి. దాని తర్వాత ఉపవాసం విరమించిన తర్వాత కొంచెం బాగా ఇంకా మీరు పుక్కిలిచ్చుకొని వజూ చేసినా సరిపోతుంది. ఉపవాస స్థితిలో జెండు బామ్, ఆవిరి ఇటువంటివి మనం అప్లై చేయొచ్చా అని. చూడండి, ఇంతకుముందే నేను చెప్పినట్టు ఏదైనా ఒక వస్తువు లేదా పదార్థం నోటిలోనికి, గొంతులోనికి పోవాలి ఇక్కడి వరకు. అది ముక్కు ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు. ఇప్పుడు జెండు బామ్ అనేది రాయడము నోటి లోపలైతే రాయం, పైనే రాస్తాం. ఈ పైన రాసింది ఏదైతే ఉందో చర్మం ద్వారా కొంచెం లోపలి వరకు దాని యొక్క ఎఫెక్ట్ పోతుంది తప్ప శరీరం లోపలికి దిగదు. కాబట్టి ఉపవాస స్థితిలో జెండు బామ్ రాస్తే తప్పేం లేదు, దాంతో ఉపవాసం ఏం రద్దు అవ్వదు. కానీ అదే పనిగా దాని యొక్క వాసనని బాగా ఘ్రానించి ముక్కుల్లోనికి ఎక్కించుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఇక దాని తర్వాత ఆవిరి పట్టుకోవడం, జలుబు చేసినప్పుడు కానీ వేరే ఇతర కారణాల వల్ల ఆవిరి పట్టుకుంటారు. ఈ విధంగా నెబులైజర్లో కానీ లేదంటే మనమే పొయ్యి మీద నీళ్లు కాగబెట్టుకొని దాంట్లో కొంచెం జెండు బామ్ లాంటిది వేసి ఆవిరి పట్టుకుంటూ ఉంటారే. దీంతో ఏమవుతుందంటే ఆవిరి అది నీరు కొంచెం అది ఆవిరిగా మారి పోతుందన్నమాట. వాస్తవానికి పోయేది ఏమంటే అది నీరు కాబట్టి దాంతో ఉపవాసం అనేది రద్దు అయిపోతుంది. ఎప్పుడైతే అది గొంతు వరకు చేరిందో ఆవిరి పట్టుకోవడం వల్ల ఆ నీరు ఉపవాసం రద్దు అయిపోతుంది. అలా కాకోకుండా ఆవిరిని కేవలం మొహానికి పట్టుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ ముక్కు నుంచి మీరు నోటి వరకు ఏదన్నా పెట్టుకొని గుడ్డ అడ్డం పెట్టుకొని ఏదన్నా సైనస్ ఉన్న వాళ్ళు నొప్పికి ఏదన్నా ఇట్లా ఆవిరి పట్టుకుంటున్నారంటే కేవలం ముఖం మీద పట్టుకోవడం వల్ల పోదు, కానీ ఎప్పుడైతే ఆవిరి లోపలి వరకు మీకు దిగుతుందో గొంతులోనికి అప్పుడు పోతుంది. కాబట్టి ఇట్లాంటి పనులు చేయకుండా ఉండడమే మంచిది. ఉపవాసంలో దుమ్ము ధూళి ఇట్లాంటిది నోట్లోనికి పోతే ఉపవాసం రద్దు అవుతుందా? ఇంతకుముందే నేను చెప్పాను, ఆ నియమం మీరు అట్లే గుర్తుపెట్టుకోవాలా. గొంతులోనికి కానీ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ గొంతులోనికి ఏదైనా వస్తువు చేరితే. అయితే కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు, దుమ్ములో ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు.
లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదా బేల్దారి పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదా కార్పెంటర్లు ఉంటారు, లేదా పిండి మిషన్ ఆడించే వాళ్ళు ఉంటారు. ఇది వాళ్ళ వృత్తులు. ఇక్కడ ధూళి దుమ్ము అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు కావాలని పీల్చుకోకుండా ఆ దుమ్ముని కావాలని పీల్చుకోకుండా దుమ్ము లోపలికి పోయినా కాస్త ధూళిపోయినా కూడా ఉపవాసం అనేది రద్దు అవ్వదు. అయితే కావాలని అదే పనిగా ఏదైనా సరే పిండి కానీ ఇట్లాంటిది ఏదైనా పొడిని తీసుకొని దాన్ని నోట్లోకి వచ్చిన తర్వాత దాన్ని టేస్ట్ చేయడం కానీ దాన్ని నమిలి మింగడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం పోతుంది. కావాలని చేస్తే అదే పనిగా మీకు ఎంత వచ్చినా సరే అదేమి కాదు. అదేవిధంగా మనం నిద్రపోయినప్పుడు కానీ లేదా అచేతనంగా కానీ ఏదైనా పురుగు కానీ లేదంటే దోమ కానీ లేదంటే ఈగ కానీ నోట్లోకి వెళ్ళిపోయినా లేదంటే నోట్లో పడినా అది బయట ఉంటే ఉమ్మేసేయండి. ఒకవేళ పోయింది ఏదైనా ఒక వస్తువు మనకు తెలియకోకుండా లేదంటే నిద్రలోంచి లేచేటప్పటికి ఏదో గొంతులో పోయిందని అనిపించినా మీ యొక్క ఉపవాసం రద్దు అవ్వదు. కాబట్టి వాటితో భయపడకండి. తర్వాత ఉపవాస స్థితిలో సుర్మా పెట్టుకోవచ్చా? ఉపవాస స్థితిలో సుర్మా పెట్టుకోవడం అనేది ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్. కాబట్టి ఉపవాస స్థితిలో సుర్మా పెట్టుకోవడం వల్ల ఉపవాసం రద్దవదు. పైగా ఇది సున్నత్. ఉపవాస స్థితిలో పిల్లలను ముద్దాడడం వల్ల ఉపవాసం భంగమవుతుందా అని మీకు ఇంతకుముందే నేను చెప్పాను. ఏదైనా వస్తువు లోపలికి వెళ్తే ఉపవాసం రద్దవుతుందని. పిల్లల్ని ముద్దాడడం వల్ల ఉపవాసం రద్దవదు. అదేవిధంగా భార్యను ముద్దాడడం వల్ల కూడా ఉపవాసం రద్దవదు. కానీ మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అది పరిధి దాటిపోయిందంటే మీకు మళ్ళీ ఉపవాసం రద్దయ్యేంత వరకు మీరు పోయేటువంటి లక్షణాలు మీకు రావచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం వల్ల ఉపవాసం ఏ విధంగానూ రద్దు అవ్వదు. ఉపవాస స్థితిలో వాన నీరు కానీ చెమట కానీ లేదా ఎవరైనా కొంతమంది ఏడ్చినప్పుడు కానీ ఈ కన్నీళ్ళు కానీ ఇటువంటి నీరు లోపలికి పోవడం వల్ల రద్దవుతుందని. అదే నియమమే వీటికి కూడా. గొంతులోనికి కనుక చేరితే ఉపవాసం రద్దయిపోతుంది. గొంతులోనికి చేరలేదు, జస్ట్ చెమట వచ్చేసింది, దాన్ని మీరు అట్లే ఉమ్మేసినారు దాన్ని, అప్పుడు మీ ఉపవాసం ఏమీ రద్దవదు. కొంచెం కన్నీళ్ళు వచ్చినప్పుడు టేస్ట్ మీకు మెహసూస్ అవ్వచ్చు, కానీ దాన్ని అదే పనిగా చేయకూడదు. మీరు అదే పనిగా మీరు గనక ఇట్లాంటి ఏడ్చే కార్యక్రమాలు పెట్టుకొని ఎక్కువగా ఏడుస్తూ దాన్ని లోపలికి తీసుకునే ప్రయత్నం చేసినారు కన్నీళ్ళు అంటే అప్పుడు పోతుంది తప్ప అచేతనంగా వచ్చే వాటితో పోదు. ఉపవాస స్థితిలో వంట చేసేటప్పుడు దాని యొక్క రుచిని చూస్తే ఉపవాసం భంగం అవుతుందా? చూడండి, ఇంట్లో వంట వండుతూ ఉంటారు ఆడవాళ్ళు, మరియు ఎవరైతే వంట మాస్టర్లు ఉంటారో వాళ్ళు కూడా ఉపవాస స్థితిలో వంట వండడానికి వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉపవాస స్థితిలో వారికి తినే ఉద్దేశం లేకోకుండా దాని యొక్క టేస్ట్ను ఆస్వాదించాలనే ఉద్దేశం లేకోకుండా కొంచెం తీసుకొని నాలికి అంటించుకొని దాని యొక్క టేస్ట్ చూసి తర్వాత ఉమ్మేస్తే దానివల్ల ఉపవాసం రద్దవదు. ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఈ సౌలభ్యం గురించి తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉప్పు కారం వేసేసి మళ్ళీ పాపం ఇఫ్తార్ లాంటి శుభ సమయంలో మాటలు పడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు కొంచెం మీకు వెసులుబాటు ఉంది, మీరు ఉప్పు కారం అవి కొంచెం చెక్ చేయొచ్చు లైట్గా. మళ్ళీ అన్నాం కదా అని చెప్పేసి అరచేతిలో వేసుకొని దాన్ని పూర్తిగా టేస్ట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేద్దాం. లైట్గా టేస్ట్ చేసి దాన్ని ఊసేసేయండి, దాంతో ఉపవాసమే రద్దవుతుంది. ఒకవేళ ఎవరైనా దీని నుంచి కూడా కాపాడబడి కొంచెం టేస్ట్ అదుపు తప్పినా భర్తలతో చేసే విజ్ఞప్తి ఏమంటే ఇట్లాంటి వాళ్ళను ఏమీ అనకండి. ఎందుకంటే వాళ్ళు ఉపవాస స్థితిలో ఉండి కూడా మీకు వంట చేసి పెట్టడం చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉపవాస స్థితిలో స్నానం చేయవచ్చా? ఉపవాస స్థితిలో స్నానం చేయడం అనేది ఏదైతే ఉందో ఇది ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేడిగా ఉన్నప్పుడు ఎండాకాలంలో ఉపవాసం పాటించేటప్పుడు చాలాసార్లు చల్లనీళ్ళు పోసుకునేటువంటి వాళ్ళు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు స్నానం చేసేవాళ్ళు, నీళ్లు పోసుకునేవాళ్ళు. కాబట్టి ఉపవాస స్థితిలో మీరు స్నానం చేయడం వల్ల మీ యొక్క ఉపవాసం అనేది రద్దు అవ్వదు. ఇన్షా అల్లాహ్ తాలా మిగతావి మళ్ళీ ఇంకో సెషన్లో చూద్దాం.